క్రీస్తుతో ఏకం చేసే శక్తి, అద్భుతమైన శక్తి ప్రభు వలలో. కడుపు నింపుకునే సాధారణ ఆహారం కాదది, నీ ఆత్మకు ఆహారం. ఆ ఆహారం నీలోనికి వెళ్తే ఏం జరుగుతుంది? నీలోనికి యేసయ్య జీవం నీలోనికి వస్తుంది. తండ్రి నుండి పొందుకున్న జీవము యేసయ్యలో ఉండగా ప్రతి శోధన ఆయన జయించాడు, పాపము లేని వాడుగా ఉన్నాడు. నీకొచ్చే శోధనలను నీవు జయించాలి అంటే నీవు వాక్యము చేత పోషించబడాలి. ప్రభువు బలను నిర్లక్ష్యం చేయకూడదు. యేసు మన వలె శోధింపబడ్డాడు, ఏ పాపం లేనివాడుగా ఎలాగా ఉన్నాడు? తండ్రి వద్ద నుండి వచ్చిన ఆ జీవమును బట్టి. వాక్యం పట్ల, బల పట్ల నీకు శ్రద్ధ లేకపోతే శోధనలు వచ్చినప్పుడు నీవు పడిపోయే ప్రమాదంలో ఉన్నావు. మూడవ దినము ఆహారమును గురించి నేర్పిస్తావు. ప్రత్యక్ష గుడారములో మొదట బలిపీఠం, సిలువ గుర్తు, అక్కడే కదా రక్షణను గుర్తు చేసుకోవాల్సింది. రెండవ మెట్టు ఇత్తడి గంగాలము, నీళ్ళున్నాయా అక్కడ? జలముల గురించి రెండవ దినం మనం విన్నామా? ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ జలములతో శుద్ధీకరించుకున్న తర్వాత ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళగా మొదట నీకు కనిపించేది సముఖపు రొట్టెల బల్ల. యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన భుజించాలి. అవి యాజకులకు ఆహారం. ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల రక్తం కింద విమోచించబడి రక్షింపబడి బయటికి వచ్చారు కదా. రెండవ మెట్టు ఏంటి? జలములు. అవి వేరు చేయబడగా దాటిపోవాలి, పాస్ ఓవర్. మూడవ మెట్టు ఏంటి? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. ఇప్పుడు వారికి ఆహారము కావాలి. నిర్గమకాండంలోనే చూస్తాము ఏం ఆహారం ఇచ్చాడు ప్రభు. దేవుడు మన్నాను కురిపించాడు, ఆహారము. మూడవ మెట్టేంటి? ఆహారము. దేవదూతలు తినే ఆహారం అని పిలువబడింది. సృష్టిలో మొదటి రోజు రక్షణను గుర్తు చేస్తా ఉంది, రెండవ రోజు బాప్తిస్మాన్ని గుర్తు చేస్తా ఉంది, మూడవ దినము ఆహారాన్ని గుర్తు చేస్తా ఉంది. బల్ల పట్ల శ్రద్ధ వహిస్తున్నావా? దేవుని వాక్యం చేత నీ ఆత్మను పోషించుకుంటా ఉన్నావా? కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే శోధనలు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం. ఆదికాండం 1:14 వచనం. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. 14 వచనం. దేవుడు పగటిని రాత్రి వేరుపరచినట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును. 4వ రోజు దేవుడు ఏం చేశాడంటే సూర్యుడిని చంద్రుడిని చేశాడు. సూర్య చంద్రులు. ఫిలిప్పీ పత్రికకు వద్దాం ఒక నిమిషం. జ్యోతులను చేశాడు కదా. రెండవ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలండి. 4వ దినము
జ్యోతులను గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్. లోకమందు జ్యోతులు ఎవరు అని ఫిలిప్పీ పత్రిక చెబుతా ఉంది అంటే జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి వారు. ఏది జీవవాక్యం? ఈ బైబిలే కదా. దీన్ని పట్టుకుని ప్రజల మధ్య నడవడానికి సిగ్గుపడుతూ ఉన్నావా? దాచుకొని వచ్చి సంఘంలో మాత్రమే తెరుస్తూ ఉన్నావా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇది మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వల్ల ప్రకాశించెదరు అని రాయబడి ఉంది. 4వ దినము జ్యోతులను గురించి మాట్లాడుతాం. దానియేలు గ్రంథం ఎవరి జ్యోతులను చెప్తా ఉంది? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను యేసు వైపు తిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించుదురు. 4వ దినము ఏం నేర్పిస్తా ఉంది అంటే విశ్వాసి సువార్తికుడు కావాలి అని నేర్పిస్తాం. తీసుకొని వచ్చావు సంఘానికి ఎవరినైనా? సువార్త పక్కకు పెట్టాడు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలను గురించి కనీసం సాక్ష్యం చెప్తా ఉన్నాం. సువార్త అంటే ఏదో అనుకోకండి, దేవుని పరిచయం చేయడం సువార్త. ఎంతమందికి పరిచయం చేస్తూ ఉన్నావు దేవుని? 4వ మెట్టు దగ్గరికి వచ్చావా? 4వ మెట్టు దగ్గర విశ్వాసి సువార్తికుడు అవ్వాలి. 40 నిమిషాలు అయిపోయింది. 5, 6, 7 ఇంకా 3 సరే త్వరగా ముందుకు వెళ్దాం. డే 5 ఆదికాండం 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు. సముద్ర జీవులను చేశాడు, పక్షులను చేశాడు దేవుడు. సముద్రంలో అన్ని రకాల ప్రాణులను సృష్టించాడు, జీవము కలిగి చలించునవి. 3వ దినం ఫలవృక్షములు. జీవముంది కానీ చలించే అనుభవం లేదు. 5వ దినము జీవమంటి చలించే అనుభవం గల జీవులను దేవుడు చేసినాడు. ఆకాశ విశాలమందు ఎగిరే పక్షులను చేశాడు. 5వ దినం ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుని సృష్టిలో మొదటి దినము, 2వ దినము, 3వ దినానికి, 4వ దినము, 5వ దినము, 6వ దినానికి సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే మొదటి దినాన అంటే 1, 2, 3 రాసి 1కి ఎదురుగా 4, 2కి ఎదురుగా 5, 3కి ఎదురుగా 6 రాసి ఆ పాయింట్లు రాసుకుంటే మొదటి దినం మన దేవుడు ఏం చేశాడు? వెలుగును చేశాడు. 4వ దినాన దేవుడు ఏం చేశాడు? వెలుగుకు ప్రతిబింబాలైన సూర్య చంద్రులను చేసినట్లుగా మనం చూస్తాం. 2వ దినమున దేవుడు ఏం చేశాడు? కింది జలములు పై జలములు వేరుపరిచి మధ్యనున్న విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు కదా. ఆ ఆకాశమందు ఎగిరే పక్షులను దేవుడు 5వ దినాన చేసినట్లుగా మనం చూస్తాం. 3వ దినమున దేవుడు ఏం చేశాడు? ఆరిన నేలను చేశాడు. దానికి భూమి అని పేరు పెట్టాడు. ఆ భూమి మీద, ఆ ఆరిన నేల మీద సంచరించే ప్రాణులను 6వ దినం చేశాడు. ఆదాము అవ్వలను 6వ దినమే చేశాడు. జంతువులను 6వ దినమే చేశాడు. భూమి మీద పురుగులను కూడా 6వ దినమే చేశాడు. 3వ దినం ఆరిన నేల, 6వ దినం ఆ ఆరిన నేల మీద చలించేటువంటి జీవరాశి. సరే, దేవుడు 5వ దినాన్ని గురించి మనకేం నేర్పిస్తూ ఉంటున్నాడు? జలములలో, సముద్రములో చలించే జీవులను చేశాడు కదా. నువ్వు ఉండగలవా సముద్రంలో? ఎంతసేపు ఉంటావు సముద్రంలో నిన్న ముంచేస్తే? దేవుడు మానవుడు నీటిలో ఎక్కువసేపు ఉండలేడు. ఆ తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు కదా. చెబుతావు నువ్వు?
ఓ కొండ మీదకి వెళ్ళి అక్కడ నుండి ఎగురుతామనుకో, దూకేస్తే ఏం జరుగుతుంది? కింద పడతాం కదా. భౌతికంగా మానవ నిర్మాణము ఆ నీళ్ళలో ఉండడానికి సహకరించదు, ఆకాశంలో ఎగరడానికి సహకరించదు. జ్ఞాపకం చేసుకోవాలి, లోకం వాక్యంలో సముద్రంతో పోల్చబడింది. లోకం అనే సముద్రంలోనే మన జీవితాలు ఉంటాయి. మనము ఈదడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఈదాలి అంటే సూపర్ నేచురల్ పవర్ కావాలి కదా, అసాధారణమైనటువంటి శక్తి కావాలి కదా. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఆ మందిర గడప నుండి ప్రవహిస్తున్నటువంటి ఒక నది యెహెజ్కేలుకు చూపిస్తా ఉంటున్నాడు దేవుడు. ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? మందిర గడప కింది నుండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ ఒక నది ఉంటుంది. ఏ నది అది? దేవుని సింహాసనం వద్ద నుండి ప్రవహిస్తున్నటువంటి జీవజలముల నది. విశ్వసించు వారి గడుపులో నుండి జీవజల నదులు పారును. యేసయ్య బిగ్గరగా చెబుతా ఉంటున్నాడు. తన శిష్యులు కొద్ది దినముల్లో పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను అని రాయబడి ఉంది. ఈ జలములు పరిశుద్ధాత్మ అనుభవాన్ని సూచిస్తా ఉంటున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో 1000 అడుగుల దూరం ఆ మనుషుడు యెహెజ్కేలును తీసుకొని వెళ్ళగా నీళ్ళు ఎక్కడి దాకా వచ్చాయి అంటే చీలమండలము లోతు వరకు వచ్చాయి. మరొక 1000 మూరలు వెళ్ళినప్పుడు మోకాళ్ళ లోతు, మరి ఒక 1000 మూరలు వెళ్ళినప్పుడు నడుము లోతు, మరి ఒక 1000 మూరలు. దాటలేనంత ఈదవలసిన నది అయినట్లుగా చూస్తాం. ఇదే అనుభవం పరిశుద్ధాత్మ అనుభవంలో సంఘానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవాల్లో చీలమండలము లోతుల్లో ఆగిపోతారు. కొంతమంది మోకాళ్ళ లోతు వరకు వస్తారు, కొంతమంది నడుము లోతు వరకు వస్తారు. కొందరు మాత్రమే ఈదగలిగినటువంటి స్థితికి వెళ్తారు. ఈదాలి అంటే నీ కాళ్ళు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. చీలమండలము లోతు అనుభవం ఉన్న వారి కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి. మోకాళ్ళ లోతు అనుభవం ఉన్న వారి కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి. నడుము లోతు అనుభవం ఉన్న వారి కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటారు, కానీ ఇంకా శరీర ఆశలు వారిలో చాలవు. ఏ స్టేజ్కి రావాలి అంటే ఇదే అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. ఆత్మవశుడైపోవడం, ఆ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండడం, పరిశుద్ధాత్మ వరాలతో కదలడం, ఇది 5వ మెట్టు. ఎప్పుడు వస్తావు అక్కడికి? ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటారు. ఇదే అనుభవంలోనికి కనుక నీవు వస్తే నీ బరువు నీవు మోయాల్సిన అవసరం లేదు. ఇక నీ బరువును నీళ్లు మోస్తాయి. ఇది 5వ మెట్టు అనుభవం. మన కాళ్ళ మీద మనం ఉన్నంత వరకు మన సొంత బలాన్ని ఆధారం చేసుకుంటాం, మనకొచ్చే రాబడిని ఆధారం చేసుకుంటాం, మనకొచ్చేటువంటి ఆ పలుకుబడిని ఆధారం చేసుకుంటాం, మనకున్నటువంటి బలగాన్ని ఆధారం చేసుకుంటాం. సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి పరిచర్య జీవితమైన, విశ్వాస జీవితమైన, ఇది 5వ మెట్టు. వచ్చావా అక్కడికి? ప్రార్థనలో మీ పాస్టర్ ఒక వచనాన్ని ఎత్తుపెట్టాడు. చదువుకున్నాం ఆ వచనాన్ని. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలాగ పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. దేవుడు విశ్వాసిని ఏ పక్షితో పోలుస్తా ఉన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచు వారు పక్షిరాజు వలె.
విశ్వాసిని ఏ పక్షితో పోలుస్తా ఉంటున్నాడు? పక్షిరాజు. దానికంటే ఎత్తుగా ఎగరగలిగిన పక్షి ఏది ఈ భూమి మీద లేదు. ఆ స్థాయికి ఎగరడం నేర్చుకోవాలి నీవు. రెండవ ఆకాశం దాకా ఎగురుతావు. ఎగసి బతుక 6వ అధ్యాయం చెబుతాం. రెండవ ఆకాశంలో ఏముంది చూద్దాం. నేను సమయానికే ముగిస్తాను, త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాను. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ 12వ వచనం 6వ అధ్యాయం, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. అవి ఎక్కడున్నాయి? ఆకాశ మండలములో ఉన్నాయి. ఏమున్నాయట అక్కడ? దురాత్మల సమూహములు. వాటితోనే మన పోరాటం. అవి అక్కడి నుండి ప్రభావితం చేస్తా ఉన్నాయి. అక్కడి వరకు ఎగరగలిగిన అనుభవం ఒక విశ్వాసికి వస్తే భయపడతాయి. అది ఒక దురాత్మ కాదు, దురాత్మల సమూహాలు భయపడతాయి. ఇది 5వ మెట్టు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురువారే దురాత్మ సమూహముల మీద విజయం పొందగలరు. నీ శక్తి మీద పనిచేయాలంటే పడుతూ లేస్తూ అంతే. పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. ఎందుకంటే అక్కడ ఆ దురాత్మలకు పొజిషన్స్ ఉన్నాయి, వాటి క్యాంప్ ఉంది అక్కడ. ఇక్కడ ఉండి పోరాటం చేయడం కాదు, అంత ఎత్తుకు ఎగరగలిగే ఆత్మీయ స్థితిని సంపాదించుకొని నీవే వాటి మీద దాడి చేయడం. నీవు అంత ఎత్తుకు ఎగిరావంటే ఆ సమూహాలే భయపడతాయి. నీ ఎదుట నిలువలేవు. 5వ మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవాలలో విశ్వాసి కదలడం. మొదటి మెట్టు ఏంటి? రక్షణ. 2వ మెట్టు ఏంటి? బాప్తిస్మం. 3వ మెట్టు ఏంటి? ప్రభువు వల్ల. 4వ మెట్టు ఏంటి? విశ్వాసి సువార్తికుడు కావాలి. 5వ మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవాలతో కదలాలి. ప్రతిరోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు అది శూన్యముగా ఉంది. ప్రతిరోజు దేవుడు దానిని నింపుతా ఉన్నాడు. గమనిస్తున్నారా మీరు? శూన్యములో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 6వ రోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మన స్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. భూమి నిరాకారంగా ఉంది, భూమి శూన్యంగా ఉంది, భూమి చీకటితో కప్పి ఉంది. ఒక రక్షింపబడని వ్యక్తిని చూచినప్పుడు దేవుడు కనుక చూస్తే ఆ వ్యక్తి ఆత్మీయ స్థితి ఏంటి అంటే నిరాకారం, శూన్యం, చీకటి. తన స్వరూపం తన పోలికలో దేవుడు ఆదామును చేసుకున్నాడు. ఎప్పుడైతే నరుడు పాపములో పడిపోయాడో ఆ రూపము చెదిరిపోయింది, ఆ స్వరూపము చెదిరిపోయింది. మొదటి రోజు నిరాకారం, శూన్యం, చీకటి. ఈ స్థితికి పడిపోయాడు. ఈ స్థితి నుండి రక్షింపబడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. 6వ మెట్టు పరిపూర్ణతలోనికి రావడం. ఆయన స్వరూపం, ఆయన పోలిక.
ఎఫెసీ పత్రిక 4వ 13వ వచనం నడుచు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, రక్షింపబడినప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం, పరిపూర్ణులం కాలేదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను అపాయింట్ చేశాడు, నియమించను అని రాయబడి ఉంది. నిన్ను 6వ మెట్టుకు తీసుకొని వెళ్ళడానికి సంఘంలో దేవుడు కాపరులను నియమించాడు, ఉపదేశకులను నియమించాడు, ఇంకా సువార్తికులను నియమించాడు. ఆ పైన ఉన్న అపోస్తలు, ప్రవక్తలు, సార్వత్రిక సంఘం. ఎంతమనేది సార్వత్రిక సంఘం కదా. ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘం ఈ సంఘం అని డివైడ్ చేసి దేవుడు చూడాడు. భూమి మీద రక్షింపబడిన విశ్వాసులందరినీ ఒక్క శరీరంగా చూస్తాడు, ఒక్క సార్వత్రిక సంఘంగా చూస్తాడు. నిన్ను ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికి కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను దేవుడు నియమించాడట. వారు నీకు బోధిస్తా ఉన్నారు కదా. ఈ బోధిస్తా ఉన్నప్పుడు ఆ విధానంలే వాక్యం ఇలాగేమైనా అనుకుంటా ఉన్నావా ఏంటి? దేవుడు నిన్ను చెక్కుతా ఉన్నాడు. దేనికి? పరిపూర్ణతలోనికి తీసుకొని రావడానికి. ఇక్కడ కొలస్సీ పత్రిక 1:28 వచనం చెప్పు. కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక 1:28 వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఆత్మీయ స్థితి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉండి రక్షింపబడి, ఆ తర్వాత బాప్తిసం తీసుకొని పనుల్లో పాలుపంపులు పొందుతూ, సువార్త పరిచయంలో కూడా పాలుపంపులు పొందుతూ, పరిశుద్ధాత్మ అనుభవాలతో కదులుతూ 6వ మెట్టులోనికి పౌలు తీసుకొని రావడానికి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఎంతమందిని అంటా ఉన్నాడు? కొందరిని అంటా ఉన్నాడా? ప్రతి ఒక్కరిని. పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన గురేంటి అంటే ప్రతి ఒక్కరిని క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపంలోనికి తీసుకొని రావాలని, అలాగే తీసుకొని వచ్చి ఆయన ఎదుట నిలువబెట్టవాలని. అదే వచనంలో చూస్తాం, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన పోలికలోనికి. అసలు పౌలు ప్రయాస ఏంటి? ఒకరిద్దరు కాదు, ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి ఎవరి ఎదుట నిలబెట్టాలట? క్రీస్తు ఎదుట నిలబెట్టాలట. ఆయన స్వరూపం, ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికి పౌలు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ఉపదేశం, బోధ. వాక్యం వింటుంటే నువ్వు ఏమో అనుకుంటా ఉన్నావేమో, దేవుడు నిన్ను ఆయన స్వరూపంలోనికి తీసుకుని రావడానికి ఆయన నిన్ను చెక్కుతా ఉంటున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చెక్కుతా ఉన్నాడు. గమనించాలి, ఎవరికి వారు చెక్కుకునే కార్యక్రమం కాదు ఇది. ఆదాము చెక్కుకోలేదు, ఆదామును దేవుడు చెక్కాడు. మంచి సాహసం కావాలి, మంచి ఉపదేశం కావాలి. ఇక్కడ ఇంకా 5 నిమిషాలు ఉంది. సరే, ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు చెట్లను చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? భూమి మొలిపించును గాక అని భూమితో మాట్లాడాడు. చేపలు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాడు దేవుడు? జలములు పుట్టించును గాక అన్నాడు, జలములతో మాట్లాడాడు. మరి మనిషిని చేసేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? మన పోలిక, మన స్వరూపము చొప్పున అని
దేవుడు తనతో మాట్లాడుకుంటా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తనతో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏం నేర్చుకుందాం, ఏం గమనిద్దాము అంటే, చెట్టును దేవుడు చేసేటప్పుడు భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆ భూమి నుండి ఆ చెట్టు వేరు చేయబడితే చస్తుంది చెట్టు. నరికేసిన తర్వాత నరకబడిన చెట్టుకు ఏమన్నా పూలు పూసి ఉన్న కాయలు కాసి ఫలాలు వస్తాయా? భూమితో దేవుడు మాట్లాడాడు, చెట్లను మొలిపించునుగాక. ఆ చెట్టు భూమి నుండి వేరు చేయబడితే చస్తుంది చెట్టు. చేపలను చేసేటప్పుడు జలమును పుట్టించునుగాక అన్నాడు. ఆ జలముల నుండి చేప వేరు చేయబడితే చస్తుంది చేప. మరి నరుణ్ణి చేసేటప్పుడు దేవుడు తనతో మాట్లాడుకున్నాడు కదా. దేవుని నుండి నరుడు వేరు చేయబడితే ఆత్మీయంగా చస్తాడు. ఆదాము పాపము చేసినప్పుడు జరిగింది అదే. ఏ స్థితికి వెళ్ళాడు అంటే నిరాకారం, శూన్యం, చీకటి. అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆరవ దినం ఏం నేర్పిస్తా ఉంది? ఆయన పోలికలోనికి మనము రూపాంతరం చెందాలి. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఈ సత్యము ఆరవ దినం నేర్పిస్తాం. సరే, చివరికి వచ్చేసాం. మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయం 1 నుండి 3 వచనం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆకాశమును, భూమి, వాటిలో ఉన్న సమస్తమును, సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, 7వ దినము దేవుడు చదవండి 3 వరకు చదవండి. తను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. 7వ దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. 7వ దినము దేవుడు రెస్ట్ తీసుకున్నాడని ఈ వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. యెషయా 40వ అధ్యాయం 25వ వచనంలో ఆయన సొమ్మసిల్లాడు, ఆయన ఆలయాడు. దేవుడు సొమ్మసిల్తే కదా విశ్రాంతి అవసరం. దేవుడు అలసిపోతే కదా విశ్రాంతి అవసరం. అదే 40వ అధ్యాయం యెషయా 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మరి ఆయనకేంటి విశ్రాంతి తీసుకునే అవసరం? 7వ దినం దేవునికి ఏమన్నా లీవ్ కావాలన్నా? కొత్తగా ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు. ముగించిన దానిని బట్టి కొత్తగా ఏమి చేయవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ముగింపు విశ్రాంతిగా వర్ణించబడింది. దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంటే అంతకు మునిపే మన పాపంతో, లోపంతో ఉందా అంటే అక్కడ ఉన్న దానిలో నుండి తీసి ప్రత్యేకపరచడం. ఇక్కడ విశ్రాంతి దినం దేవుడు పరిశుద్ధంగా ఆచరించాలని అబ్రాహాముకు చెప్పలేదు. మోషే కాలం వరకు ఆజ్ఞ లేదు. కానీ నిర్గమకాండం వరకు వచ్చేసరికి విశ్రాంతి దినం గురించి చెప్పబడేది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం. 4వ ఆజ్ఞ ఏంటి? ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 28వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము
ఆదికాండము 2వ అధ్యాయంలో రాయబడిన మొదటి వచనాలను ఈ విశ్రాంతి దినం ఆచరించాలని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఆ ఆదికాండం 2వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎర్ర సముద్రం దాటి సీను అరణ్యంలోనికి వచ్చి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వక ముందే, గమనించాలి, ఆది నిర్గమకాండం 20వ అధ్యాయానికి ముందే దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి నేర్పిస్తా ఉన్నాడు. విశ్రాంతి దినం మీరు ఆచరించాలి అని నేర్పిస్తా ఉంటున్నాడు. మీరు ఆ ఆజ్ఞను ఆచరించకపోతే తీర్పు కూడా దేవుడు ప్రకటించాడు. 6 దినాలు మన్నా కురుస్తుంది, 7వ దినము మన్నా కురవదు. 7వ దినానికి కావాల్సింది 6వ దినాన్ని దేవుడు కురిపిస్తానన్నాడు. లేవీకాండం 25వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూస్తే అక్కడ 6 సంవత్సరాలు మేము నీ భూమిని సేద్యం చేయాలి, 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం, భూమికి విశ్రాంతి ఇవ్వాలి అని చెప్పబడతా ఉంది. స్పష్టంగా చెప్పాడు దేవుడు, ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు 490 సంవత్సరాలు ఈ ఆజ్ఞను ఆచరించలేదు. ప్రతి 7వ సంవత్సరం కూడా సేద్యం చేసేశారు. ఎన్ని సంవత్సరాల పాటు అంటే 490 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు విశ్రాంతి ఇవ్వలేదు? 7తో భాగిస్తే ఎంత వస్తుంది సంఖ్య? 497తో భాగిస్తే 70 వస్తుంది కదా. దేవుడేమన్నా మర్చిపోయాడా? 70 సంవత్సరాలు చెరలోనికి పంపి ఆ భూమికి విశ్రాంతి సంవత్సరాలు అన్నాడు దేవుడు. యెర్మయా గ్రంథంలో రాయించాడు ఆ మాటలు. విశ్రాంతి దినము ఆచరించడానికి ఇంత ఖచ్చితంగా నియమాన్ని పెట్టినటువంటి దేవుడు, పాత నిబంధనలో ప్రాముఖ్యత ఇవ్వబడింది విశ్రాంతి దినం ఆచరించాలని. పాత నిబంధనలో అడుగడుగునా చెప్పబడింది. కొత్త నిబంధనలో విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువే ఆచరించడము లేదు అని పరిసయ్యులు ఆయనను చంపాలనుకున్నారు. ఏ బరువును మోయొద్దు, ప్రభు అంటున్నాడు, మీ పరిగెత్తుకొని వెళ్ళంటున్నాడు. ఏంటి విశ్రాంతి? 7వ దినం ఏ విశ్రాంతిని గురించి మాట్లాడుతా ఉంది? ఒక వ్యక్తి యేసు పోలికలోనికి మార్చబడ్డ తర్వాత నిత్య జీవములోనికి ప్రవేశించడం విశ్రాంతిగా చెప్పబడుతూ ఉంది. వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి నందుదు. దేవుడు మనకిచ్చే విశ్రాంతి నిత్య జీవం, పరలోకం. ఆ విశ్రాంతిని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించలేదని హెబ్రీ పత్రిక చెబుతా ఉంది. ప్రకటన 14:13 చూస్తాం. ఇక్కడ గమనించవలసింది ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో అస్తమయమును ఉదయమును కలగగా, మొదటి దినం ఆయన అస్తమయం ఉదయమును కలగగా, 2వ దినం ఆయన అస్తమయం ఉదయమును కలగగా, 3వ దినం 4వ దినం 5వ దినం అస్తమయంలో ఉదయం కలగగా, 6వ దినం ఆయన 7వ దినమునకు అస్తమయము లేదు. దేవుడు ఎందుకు రాయించలేదు? 7వ దినాన్ని పరిశుద్ధపరచడం ఇటన్నిటి నిత్యత్వాన్ని సూచిస్తా ఉంది. యుగయుగములు కొనసాగే జీవితాన్ని సూచిస్తా ఉంది. పాత నిబంధనలో అది ఒక ఛాయగా చెప్పబడింది. ఏ మెట్టు దగ్గరికి వచ్చాము? ఈ మెట్టు దగ్గరికే వచ్చాము అంటే ఇంకా ఈ మెట్లు ఉన్నాయి కదా. ఎక్కాలనే ఆశ, ఆసక్తి ఏమైనా ఉందా? దేవుడు సంఘానికి కాపర్లను, ఉపదేశకులను, స్వార్థకులను ఇచ్చేది నిన్ను ఆయన పోలికలోనికి తీసుకుని ఉంటాను. పౌలు చెప్తా ఉంటాను, ప్రతి మనుష్యుని
ఆయన పోలికలను తీసుకుని వచ్చి ఆయన ఎదుట నిలవబెట్టవాలని ప్రయాసపడుతూ ఉన్నాను. ఆ ప్రయాసపడడానికి పౌలు ఎంచుకున్నటువంటి మార్గం ఉపదేశం. ఎన్నిసార్లు హెచ్చరింపబడుతూ ఉన్నాం, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఒక మెట్టుకు తీసుకుని వెళ్ళాలి, మరి ఒక మెట్టుకు నిన్ను తీసుకుని వెళ్ళాలి అని తీర్మానించుకున్నాం. ఇది దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుకుంటారు. చాలా రోజుల తర్వాత మీ మధ్యకు దేవుడు నడిపించాడు. మొదట దేవుడికి స్తుతులు చెల్లిస్తూ మీ సంఘ కాపరికి, సంఘ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగాన్ని వివరిస్తున్నాను.